అక్క హాయ్ అక్క. అక్క నర్సాపూర్ లోపల మెదక్ డిస్టిక్ లోపల A1 లస్సీ అని చెప్పేసి ఒక దగ్గర అమ్ముతున్నారు. ఆ లస్సీ లోపల మూత్రం పోసి అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అక్క? అదే వాడు మూత్రం మళ్ళీ లస్సీలో పోసి వాడి దాయిపించండి ఫస్ట్, అర్థమవుతుందా? వాడు దాయిపిస్తే ఇంకోసారి ఇలా నా కొడుకులు ఎవరు పుట్టుకొని రారు. ఎందుకు ఇంత వరుసగా తయారవుతున్నారు? ఇదేమైనా కామెడీగా ఉందా? అసలు ఎందుకు బ్రో ఎందుకు చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? మీరు ఎవరో ఒక ముస్లిం చేసే పని వల్ల మిగతా ముస్లిమ్స్ ఎంతో మంచి ముస్లిమ్స్ అందరూ కూడా బ్యాడ్ అయిపోతున్నారు మీ అందరి వల్ల. మీకు అది అర్థమవుతుందా? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? నాకు అర్థం కావట్లేదు. అడు క్వశ్చన్ అడిగి ఏమి ఇంకా అంటే అది కాదు, అంటే మామూలుగా ఈ జ్యూసెస్ అనే కాదు, అంటే మామూలుగా లస్సీ అని కాకుండా జ్యూస్ అని కాకుండా ప్రతి దాంట్లో కూడా కొత్త కొత్త ఐటమ్స్ కలిపేసి అందులో చేయడం చేస్తున్నారు. మొన్నటి వరకు ఏమో కోవపాన్ ఇష్యూ లోపల ఆయన ఎంతో హైప్ చేశారు. ఇప్పుడు అదే ఇష్యూ వచ్చినప్పుడు ఆ మతం తీసుకురాకూడదని చెప్పి అంటున్నా పక్కన పెడితే ఈ లస్సీ విషయంలో కూడా ఒకటే ఇది చేస్తాం, దీని ఎందుకు హైప్ చేస్తుంది? మతం తీసుకురావద్దు అనేది మా ప్రాబ్లం కాదు బ్రదర్. ఎందుకంటే ఒక ముస్లిమ్స్ గురించి మాట్లాడొద్దు అని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ముస్లిమే చేస్తానని కాదు, ముస్లిం చేసేటప్పుడు వీడియోలు బయటకు వస్తున్నాయి. కొంతమంది తేటకాలు కూడా చేస్తూ ఉంటారు, చాలా విషయాలు జరుగుతున్నాయి. మడ్రస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైష్ణవిని చంపింది ఒక హిందూ అనే అబ్బాయి, ముస్లిం కాదుగా. ఇప్పుడు అప్పన్న అనే ఒక అమ్మాయిని చంపాడు, ఆయన ముస్లిమా హిందూ అనే అబ్బాయిగా. సో వీళ్ళందరూ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? అవి కూడా హైప్ అయినాయి. హైపే మీకు వ్యూవర్షిప్ కోసం అయిపోయింది కాదంట్లా, కానీ నాకు మండుతుంది. మీరు చెప్పినప్పుడు చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే ఒక లస్సీలా కాకుండా వాడు ఉచ్చబోసి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అంటే చాలా వరస్ట్ థింగ్ ఇది. వాడిని శిక్షించండి, అంతేగాని మొత్తం ముస్లిం అనద్దు కదా. అర్థమవుతుంది. నాకు అది నచ్చట్లేదు. ఎంతమంది మంచి ముస్లిం బ్రదర్స్ ఉన్నారు మాకు ఇక్కడ, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చాలా మంది ముస్లిమ్స్ మంచి వాళ్ళు ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు, హెల్ప్ చేస్తుంటారు మాకు అందరు ఇక్కడ. అర్థమవుతుంది. అలా అని చెప్పి ప్రతి ఒక్కరు అదో కాదు కదా. ఆడెవడో దుర్మార్గుడు వాడెవడో తేట పనులు చేశాడని చెప్పి ఊరు మొత్తాన్ని తప్పు కదా. సో నేనేమన్నా అంటే ఆ తప్పు చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడి చేత అదే వచ్చా తాపించండి. అయితే మొన్నట్లో కోవబాన్ ఇష్యూ అయినప్పుడు నాగబాబు గారు కోవబాన్ తిన్నారు. ఇప్పుడు ఈ లస్సీ తాగలరా ఆయన? బ్రో నీకు అంతలా ఉన్నా ఇప్పుడు నీకు ఒక మంచిని మనం సపోర్ట్ చేస్తున్నాం దానికి అర్థం కోవబాన్ తిన్నారు కదా, ఇక్కడ వచ్చి తాగుతారా అంటే చాలా రాంగ్. అది అర్థమవుతుందా? ఇక్కడ వచ్చా పోస్తున్నది వీడియో చూసావు, కోవబాన్ లో వాడు ఉమ్ముస్తుంది అని చూసినావా? ఒక మిస్అండర్స్టాండ్ అయినప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతారు? అది ఫస్ట్ నాగబాబు గారు మీరు అడగండి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా వ్యాలిడ్ పాయింట్. తప్పు జరిగినప్పుడు ఎందుకు కొంతమంది బయటికి రావట్లేదు, వచ్చి మాట్లాడట్లేదు? కరెక్ట్ చేసినప్పుడు మాత్రం సపోర్ట్ చేశారు, వెండి తట్టారు, 10,000 ఇచ్చారు, పిలుచుకొని మరి ఆఫీస్ కానీ మీరు మాట్లాడుతున్నారు నాగబాబు గారి గురించి. ఈ రోజు ఇట్లా లస్సీ గురించి అంటున్నారు. ఇది ఇంకా హైప్ అవ్వాలా? మీరు వచ్చి చెప్తే కానీ ఎవరికి తెలియలే ఇక్కడ న్యూస్. అది అవునా? ఆ న్యూస్ని హైప్ చేయండి, వాళ్ళు రియాక్ట్ అవుతారు లేదా అప్పుడు చూద్దాం. మన రష్మి గారి పైన కూడా ఎట్లాంటి ఇష్యూ ఒక మూగజీవి కోసం మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. మొన్న రష్మి గారు మూగజీవి కోసం అని చెప్పి ఆమె మూగజీవుల పైన ఈ వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. సో దానిపైన తెలిపితే ఆమె రియాక్ట్ అయింది. మూగజీవిని అంటే ఆమె ఏ పార్టీ కోసం కూడా మాట్లాడలే, మూగజీవిని ఎందుకు హింసిస్తున్నారని చెప్పి ఆమె ఒక మూగజీవి తరఫున అడిగితే ఆమె ఇష్టం వచ్చినట్టు తిట్లు. ఆ విషయం అందరికి తెలిసిందే. నాగబాబు గారు దానికి కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అవ్వరండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైఫ్ ఉన్నారు అక్కడ. ఎలా రియాక్ట్ అవుతారు? కుక్కల గురించి అలా తప్పు పడితే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళకి ఇబ్బంది అవుతాయి. లేదా మనుషుల గురించి మాట్లాడితే ఇబ్బంది అవుతాయి. నాకు తెలిసినంత వరకు ఆయన లేడీస్ విషయంలో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కదా, అప్పుడు మన అనసూయ గారి విషయంలో సపోర్ట్ చేసి మాట్లాడారు కదా, అప్పుడంతా యాంటీ అయిపోయాడు. కాబట్టి దానివల్ల దేంట్లో కూడా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయం మీద కూడా ఆయన స్పందించట్లేదు అనుకుంటున్నాను. కానీ ఆయన ఒక ఏపీ కార్యకర్తగా ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు. కానీ ఇది జరిగింది తెలంగాణలో, రేవంత్ రెడ్డి అని ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? మీరెందుకు నాగబాబు గురించి మాట్లాడుతున్నారు? అంటే మీకు రేవంత్ రెడ్డి గారు కనిపించట్లేదా? తెలంగాణ అయినప్పుడు అప్పుడు నాగబాబు ఎందుకు రియాక్ట్ అయ్యారు? తెలంగాణ సినిమా పక్కన కోవబాన్ ఇష్యూ కూడా తెలంగాణలో అయింది, ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారు? కోవబాన్ అతను ఏ ఊరు? అయిన ఇష్యూ మాత్రం ఇక్కడే కదా, కోవబాన్ అతను ఏ ఊరు? కర్నూలు అండి. కర్నూలు అంటే ఏపీ ఇష్యూ, అందుకని రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు జరిగిన నర్సాపూర్, ఇక్కడ పోస్తుంది వచ్చేవారు. ఇష్యూ జరిగింది తెలంగాణలో కదా, ఇష్యూ జరిగింది తెలంగాణలో కదా, ఇష్యూ జరిగింది తెలంగాణ జరిగింది కదా, ఇష్యూ జరిగింది తెలంగాణ కాదంట. పర్సన్ ఏ ఊరోడు? అంటే ఓన్లీ ఆంధ్రాకి అయితే సపోర్ట్ చేస్తారా? ఆంధ్రోడు సపోర్ట్ అని మాట్లాడలా. నువ్వు కోవబాన్ ఒక్కడినే మాట్లాడుతున్నావు నాగబాబు గారి గురించి. మిగతా విషయాలు ఆయన ఎక్కడే రియాక్ట్ అవ్వాలా. మళ్ళీ నువ్వు ఈ లస్సీ దగ్గరకు వస్తున్నావు. నువ్వు అర్థమవుతున్నా? ఈ మధ్య చాలా జరిగాయి. అక్కడ కుకట్పల్లి ఒకటి జరిగింది, ఏంటది మర్చిపోయాను, లవ్ జిహాద్. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ఏమైంది బ్రదర్? అప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్తారు కదా, అంటే కుల్ల చెప్పారు కదా రేవంత్ రెడ్డి, నేను సపోర్ట్ చేయనని చెప్తారు కదా. ఎవరు సపోర్ట్ చేయను అన్నారు? అంటే ఒక మతాన్ని సపోర్ట్ చేస్తే మాట్లాడారు కదా ఆయన. ఒక మతాన్ని సపోర్ట్ చేయకపోవచ్చు బ్రదర్, తప్పని తప్పుగా చూపించాలి కదా. అది రేవంత్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, ఎవరైనా సరే, అవునా కదా? ఒక్క విషయంలో రియాక్ట్ అయ్యారు బ్రదర్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ.
ఒక విషయంలో దేని గురించి అయినా రియాక్ట్ అయ్యారా? లేదు. మరి ఎందుకు ప్రజలు మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఎందుకు ప్రభుత్వం వైపు వెళ్తున్నారు? ముందు మనం ఏమైనా శిక్ష చేసిన తర్వాత మాట్లాడండి. పాలిటిక్స్ ఇంకేం దొరకవు మీకు పాలిటిక్స్ తప్ప. అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కృష్ణకాంత్ పార్కులో గొడవలు వేసుకుంటారు. నాకు అర్థం కాదు. మీకు దమ్ము ధైర్యాలు ఉన్నా ఏమున్నా సరే గొడవ పెట్టుకోవాలన్నా కొట్టుకుంటారా? దీని అమ్మ కుదిరితే ఏపీలో కొట్టుకోండి. ఇంకా చాలా మంది వచ్చేసి ఒక న్యాయం జరుగుతుంది దానికి. ఎక్కడికొచ్చి కొట్టుకుంటారు. వాడు వచ్చబోస్తే ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు? పెద్ద నాకు అర్థం కావట్లేదు. లస్సీలో ఆయన ఎవడు వచ్చబోస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం రియాక్ట్ అవ్వమని ఫస్ట్, తర్వాత ఏపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. మరి దాన్ని క్వశ్చన్ చేయవా బ్రదర్? చెప్పు బ్రదర్. అప్పుడు ఎవడో ఒక పాయింట్ గురించి ఒక ఆయన రియాక్ట్ అయ్యారంట, ఇప్పుడు ఆయన రియాక్ట్ అవ్వట్లేదని బాధపడతా తప్ప ఇక్కడ ఉన్న రియాక్ట్ అవ్వట్లేదని క్వశ్చన్ చేయటం నువ్వు. ఇక్కడ ఉన్న రియాక్ట్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ ఉన్న కూడా ఆల్రెడీ మీడియా వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. మీడియా కాదు బ్రదర్, మీరు అడిగిన ప్రభుత్వం వైపు వెళ్ళినప్పుడు పాలిటిక్స్ వైపు మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పాలిటిక్స్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు? అంటే ఏమి భయమా? భయం ఎందుకు అక్క? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మేము ఇక్కడ అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీని గురించి స్పందించలేదు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు నన్ను? ఎందుకు నా బాబు గారే అన్నారు? నాకు చెప్పండి. అది అంటే మన కోపం ఇష్యూ కదా. అంటే ఒక మనిషి స్పందించాడు కాబట్టి ఆయన దగ్గర ఉండిపోయినారు. అంటే నేను స్పందించిన విషయం అని చెప్తలేదు. తప్పు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇదైన అంటే స్పందించిన వాళ్ళు అసలు తప్పు జరిగినప్పుడు ఎందుకు స్పందించాలని అడుగుతున్నా. అక్కడ ఆంధ్ర తెలంగాణ లేదంటే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నా. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ కోపం గురించి ఈ అన్న మాట్లాడాల, రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు వచ్చబోసిన దాని గురించి మాట్లాడలా. అసలు ఏం స్పందించిన ఆయన గురించి ఎందుకు లాగట్లేదు మీరు బయటకు అంటున్నా? నేను అదే అంటున్నాను. ఆయన అందులో స్పందించలేదు, అందుకే నేను ఆయన మధ్యలో లాగలేదు. ఇక్కడ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక ఆయన స్పందించినప్పుడు తప్పు జరిగినప్పుడు కూడా స్పందించాలి కదా అంటున్నాను. అదే బ్రదర్, ఇదే క్వశ్చన్ రేవంత్ అన్న గురించి ఎందుకు ఎత్తట్లేదు మీరు? నేను క్వశ్చన్ ఆయన దేనికి స్పందించడానికి నేను అడగలేదు. స్పందించలేదు స్పందించి ఒక దాని ఆయన సీఎం గా ఫెయిల్ అయ్యారు అంటున్నారు మీరు. ఆల్రెడీ అందరూ అదే అంటున్నారు. బ్రో, సో మీడియాలోనే మీకు ఎంత నెగిటివిటీ ఉంది రేవంత్ రెడ్డి అన్న. మీరు ప్రతి ఒక్క దాని గురించి మీరు స్పందించాలి. ఒక అమ్మాయి చనిపోతుంది, దాని గురించి మీరు స్పందించట్లేదు. ఒక లస్సీలో వచ్చబోస్తాడు, దాని గురించి మీరు స్పందించట్లేదు. ఒక ఇక్కడ లవ్ చేయడం జరుగుతుంది, దాని గురించి మీరు స్పందించట్లేదు. మరి సీఎంతో మీరు ఏం చేస్తున్నారు? జనాల పట్ల మీరు ఏం స్పందన లేనప్పుడు సీఎంగా మీరు కూర్చొని ఏం చేస్తున్నారు అన్న పాయింట్ మా మీడియా వాళ్ళది నాది ఇద్దరిది క్వశ్చన్ రేజ్ చేస్తున్నాము. రేవంత్ అన్న ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఏముందిలే వాళ్ళదే ఉంది, వాళ్ళు తిట్లే నాకు ఆశీర్వాదం అంటారు రేవంత్ అన్న. అర్థమవుతుందా? సో అలాంటి రేవంత్ అన్న గురించి మనం మాట్లాడుకోవాలి. అంతేగాని మీరు అల్ల తప్పగా ఏదేదో మాట్లాడతారేంటి? తెలంగాణలో కూర్చొని బ్రదర్ నువ్వు నర్సాపూర్లో లస్సీలో వచ్చిపోతాడని ఏపీ పాలిటిక్స్ తీసుకొచ్చేస్తావు. నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఏపీ పాలిటిక్స్ తీసుకురాలేదు. నేను ఒకటే అడిగాను ఏంటంటే నేను అక్కడ అడిగింది ఒక దాన్ని స్పందించినప్పుడు రెండో దానికి ఎందుకు స్పందించాలి అనగానే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ లేంటి ఆంధ్ర పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ కాదు. ఒక దెబ్బ తగిలినప్పుడన్నా ఎవడో ఒకడు వచ్చాడు. అసలు దేనికి రాను ఆయన గురించి మాట్లాడలేదు అంటున్నా నేను. ఆయన బయటికి రమ్మనండి, వాళ్ళు స్పందించమనండి, దాని గురించి క్వశ్చన్ చేయండి బ్రదర్. మీడియా అంటే ఏంటి? చెప్పండి. నిజాన్ని బయటకు తీసుకురావడం, అవునా? న్యాయం జరిపించడమే కదా. యాడ్ చేపిస్తున్నారు మీరు న్యాయం? చెప్పండి, న్యాయాన్ని యాడ్ జరిపిస్తున్నారు. అన్యాయాన్ని తీసుకెళ్ళి కుజ్జులో పెడతారు. కరెక్ట్ కదా బ్రదర్? సో రేవంత్ రెడ్డి అన్న నేనేమనట్లేదు, మీడియా వాళ్ళు అన్నని నెగిటివ్ చేస్తున్నారు. కానీ ఏదేమైనా సరే అన్న ప్రతి దాన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నట్టు మా అందరికి ఇష్టం, కేసీఆర్ అన్న కూడా మాకు అంటే చాలా ఇష్టం అనమాట. దట్స్ ఇట్.